ప్రీతి ఫోన్ చేసి రోహిత్ ఎక్కడున్నావు రోహిత్ అని అనగానే రోహిత్ నా ఇంటి దగ్గర ఉన్నాడు అని ఏంటో ఆనంద్ చెప్తే ఇక అక్కడెందుకున్నాడు అంటే ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాడు, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు అని ఆనంద్ అనగానే అప్పుడు ప్రీతి అంటుంది, ఓ మీరందరూ కలిసి కావాలని బ్లాక్మెయిల్ చేసి రోహిత్ని అక్కడే ఉంచుకున్నారన్నమాట. అంటే లీలావతి అంటుంది, బ్లాక్మెయిల్ చేయటాలు, లొంగ తీసుకోవటాలు, అబద్ధాలు ఆడటాలు ఇక్కడ ఎవరో చేయరు అని అంటుంది. ఇక ఆనంద ఇలా అంటుంది, ఎందుకు చేస్తావో చెప్పు అని అంటే రోహిత్ని ఇక్కడికి రమ్మని చెప్పండి, రోహిత్ కావాలి అని అంటూ ప్రీతి అంటుంది, వాడు అక్కడికి రాడు అని ఆనంద చెప్తుంది. ఎందుకు రాడు, రోహిత్ నా భర్త, నా దగ్గరికి రాకుండా అక్కడెందుకు ఉంటాడు అని అంటే వాడు నా కొడుకు, అందుకే ఇక్కడే ఉంటాడు అని ఆనంద చెప్తుంది. ఆ మాటకి ప్రీతి ఇలా అంటుంది, చూడండి మీరు కావాలని ఇదంతా చేస్తే నేను అస్సలు ఊరుకోను అని అంటే ఎందుకు ఊరుకోవు, చూడు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను అని అంటూ ఆనంద అంటుంది. సరే నేను ఎలా తీసుకెళ్తానో మీరు చూద్దరు అని ప్రీతి సీరియస్గా ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఆనంద బాధపడుతూ రోహిత్ వైపు చూస్తూ ఇలా అంటుంది, నాన్న రోహిత్ నువ్వు ఆలోచించకు, బాధపడకు, ఈ విషయం నుంచి ముందు బయటపడు, నువ్వు మనశ్శాంతిగా ఉండు, తర్వాత వేరే విషయాలు ఆలోచిద్దాం అని అంటే రోహిత్ సరేనంటాడు. ఆనంద తిను నాన్న అని ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటే ప్రేమగా రోహిత్ ఆనంద వైపు చూస్తూ ఉంటాడు. అందరూ కూడా బాధపడుతూ ఇంకా రోహిత్ మీద జాలిగా అందరూ చూస్తూ ఉంటారు. అలా ఆ తర్వాత ఇంకా ఇంటి దగ్గర అనన్య వాళ్ళమ్మ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలి, ఈ పెళ్ళి ఎలా ఆపుతాం మమ్మీ, ఎన్ని రకాలుగా ఆలోచించిన పెళ్ళి ఆగే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు అని కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది. అప్పుడు అనన్య ఇలా అంటుంది, ఏం చేద్దాం, నాకు అదే ఆలోచిస్తున్నాను, అసలు ఈ పెళ్ళి ఎలా ఆపాలి, ఏం చేయాలి అని ఏమీ తోచట్లేదు, ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆ పెళ్ళి ఆగేలా అనిపించట్లేదు అని అంటే అప్పుడు ఇలా అంటుంది, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మీ, ఎలా ఆపుతాం అని కాంచన ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అంతలో ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. ఆనందని కాంచన అనన్యకి చూపిస్తుంది, చూడు అలా అంటే ఆనంద వస్తూ ఉంటుంది. అది చూసి ఇద్దరు షాక్ అయిపోతారు, ఏంటి ఒక్కతి ఇంత తొందరగా ఇలా వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. ఆనంద డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఆనంద వెళ్ళేసరికి శరణ్య ఎదురుగా వస్తుంది. అత్తయ్య గారు మీరా అని అంటూ ఇలా వచ్చారేంటి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అమ్మ నాన్న అత్తయ్య వచ్చారు రండి అని అంటూ శరణ్య పిలుస్తుంది. విశ్వనాథం గీత ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. అమ్మ ఆనంద నువ్వు వచ్చావా, కబురు పెడితే నేను వచ్చావని కదమ్మా అని అంటూ విశ్వనాథం అంటే పని నాది ఉంది అన్నయ్య, అందుకే మాట్లాడదామని వచ్చాను అని అంటూ ఆనంద చెప్తుంది. ఇక అప్పుడే బయట ఉన్న అనన్య కాంచన ఇద్దరు పద లోపలికి వెళ్ళి చూద్దామని అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే వాళ్ళు మనం ఫ్యామిలీ మ్యాటర్ కదన్నయ్య మాట్లాడాలి అంటే సరే లోపలికి రామా అంటే శరణ్య నువ్వు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి నువ్వు వినాలి, లోపలికి రామా అని చెప్పి ఆనంద శరణ్య కాంచన విశ్వనాథం గీత విశ్వనాథం వెళ్తారు. కాంచన అనన్య వాళ్ళిద్దరూ బయట నుంచి వస్తారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అని వాళ్ళే వెళ్ళిపోయారేంటమ్మా, మరి ఇప్పుడు మనం ఎలా అని అంటే అప్పుడు కాంచన ఇలా అంటుంది, ఎలాగైనా లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం మమ్మీ అంటే ఎలా వినాలి అంటే దొంగలాగా చాటుగా వెళ్ళి వినాలా అని అనన్య అంటుంది. దొంగలాగా వెళ్ళాల్సిన అవసరం నీకేంటమ్మీ, డైరెక్ట్గా వెళ్ళు, లోపలికి డైరెక్ట్గా కాఫీయో ఏదో అని చెప్పి వెళ్ళు అని అంటూ కాంచన చెప్తుంది. చెప్పేసరికి సరే అని చెప్పేసి అనన్య మెల్లగా కాఫీ తీసుకొని అడుగుదామని లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆనంద విశ్వనాథం వాళ్ళు ఏంటమ్మా ఏంటి విషయం అని చెప్పి అడిగితే మా పెద్ద అబ్బాయి రోహిత్ తెలుసు కదా అన్నయ్య అంటే అవునమ్మా అంటే గీత అంటుంది ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉన్నాడని సరేనే చెప్పింది అంటే ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను. అయితే రోహిత్కి కొంచెం చాలా సమస్యలు వచ్చాయి, ఎందుకంటే వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వల్ల వాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, అందుకే వాడికి ఒక మంచి దారి చూపిద్దామని అయితే ఆ అమ్మాయి నుంచి ఫస్ట్ విడాకులు ఇప్పించాలి అని అంటూ ఉండగానే అనన్య వచ్చి నిలబడుతుంది. ఇంకా విడాకులు ఇప్పించాలని ఆలోచిస్తున్నానన్నయ్య, నువ్వే విడాకుల నోటీస్ పంపించాలి, అందుకే నీ సహాయం కోసం వచ్చాను అని ఆనంద చెప్తే ఇంకా అప్పుడు గీత అనన్యతో అంటుంది, నువ్వెందుకు వచ్చావే వెళ్ళిపో అని అంటూ ఉంటే నువ్వు ఉంటూ అన్నట్టుగా ఇలా సైగ చేస్తుంది. ఇంకా అదే విడాకులు ఇప్పించాలన్నయ్య అంటే సరే అమ్మ నేను పంపిస్తాను అని చెప్తాడు విశ్వనాథం. ఇక అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటే ఆనంద సీరియస్గా చూస్తుంది. చూసేసరికి ఏంటి అన్నట్టుగా ఇలా అంటే అది కాఫీ తీసుకురావాలా ఆంటీ అని అడుగుదామని వచ్చాను అంటే అక్కర్లేదమ్మా నువ్వు వెళ్ళు అని అంటే సరే అని చెప్పి అనన్య వెళ్ళిపోతుంది.
ఇదే విషయం గురించి నీతో చెప్దామని వచ్చానన్నయ్య, వాడికి ఎలాగైనా విడాకులు ఇప్పించాలి అంటే సరే అమ్మా అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. ఇక బయటికి వచ్చిన అనన్య కాంచనతో అంటుంది, ఏమైందే అని అంటే అక్కడ వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా రోహిత్, వాడికి విడాకులు ఇప్పించాలంట, అదే విషయం మాట్లాడుకుంటున్నారు. ఓ అంటే ఓ అవునా అని అంటుంది. ఆ తర్వాత ఇంకా ఆనంద విశ్వనాథం వాళ్ళు సరే నేను వెళ్ళొస్తానన్నయ్య అంటే సరే అమ్మ అని బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి ఆనంద నేను వెళ్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంద వెళ్తూ ఉంటే కాంచన ఎదురుగా వెళ్ళి అమ్మ ఆనంద ఆనంద ఒక్క నిమిషం ఆగు అని అంటుంది. ఏంటి ఆనంద ఏంటి విషయం అని అంటే ఇంకా అప్పుడే కాంచన అంటుంది, నేను మీతో మాట్లాడాలి మా అనన్య పెళ్లి గురించి అంటే అప్పుడు గీత అంటుంది, ఆవిడ వాళ్ళ పర్సనల్ విషయం గురించి మాట్లాడటానికి వచ్చింది, తర్వాత ఆ విషయం గురించి మాట్లాడదు కానీ ఇప్పుడు వద్దు అని అంటూ గీత చెప్తే నువ్వు ఉండమ్మి, మీరు వద్దు అని చెప్తే నేను ఆగిపోవాలా? అమ్మ ఆనంద చూడు, మా పెద్దమ్మాయి ఉంది కదా అనన్యకి పెళ్లి సంబంధాలు చూడట్లేదని చెప్పి అందరూ ఎగతాళి చేస్తున్నారు. చిన్నమ్మాయికి పెళ్లి చేయటం ఏంటి, పెద్ద అమ్మాయిని వదిలేసి అని అంటున్నారు. మరి మాకు అవమానం జరుగుతుంది, అందరిలో తలెత్తుకోలేకపోతున్నాం, అందుకే నువ్వు ఏం సమాధానం చెప్తావు, మా పెద్ద అమ్మాయిది కాకుండా చిన్న అమ్మాయిని ఎలా చేసుకుంటావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అవునా అందరూ అలా అనుకుంటున్నారా అంటే అవును అలాగే అనుకుంటున్నారు అని అంటే సరే అడిగిన వాళ్ళకి నేను చెప్పినట్టు సమాధానం చెప్పండి అని ఆనంద అంటే సరే ఏం చెప్తావు అని అంటే అదే ఈరోజు అందరూ అడుగుతున్నారు అంటున్నావు కదా, వాళ్ళకి ఇలా సమాధానం చెప్పండి. చిన్నమ్మాయి పెళ్ళి జరిగిపోతుంది, అన్ని బుద్ధి అన్నీ బాగున్నాయి కాబట్టి జరిగిపోతుంది, పెద్ద అమ్మాయికి ఇంకా తెలివి లేదు, తన బుద్ధి తక్కువ తనం వల్లే తనకు వచ్చిన సంబంధాలని తనే చెడగొట్టుకుంటుంది అని చెప్పండి. అంతేకాదు పెద్ద అమ్మాయికి బుద్ధి లేకపోవటమే కాదు క్యారెక్టర్ కూడా లేదని చెప్పండి. క్యారెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పెళ్ళి జరుగుతుంది, మా అమ్మాయికి క్యారెక్టర్ లేదని చెప్పండి అని అంటూ ఆనంద చెప్తుంది. ఇలాగే చెప్పండి అడిగిన వాళ్ళకి అని ఆనంద వెళ్ళిపోతుంది. అప్పుడే నా కూతుర్ని క్యారెక్టర్ లేనిది అంటావా అని కాంచన తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న అనన్య కూడా క్యారెక్టర్ లేనిది నీ ఇంటికి కోడలిగా వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, నువ్వు రోహిత్కి నీ పెద్ద అబ్బాయికి విడాకులు ఇప్పిస్తున్నావు కదా, వాడినే పెళ్లి చేసుకొని నీ ఇంటికి పెద్ద కోడలిని అవుతాను, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనన్య అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా దర్శన్ ఇంట్లో శరణ్యకి చెప్పలేకపోయినా ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి లెటర్ రాస్తూ ఉంటాడు. ఇంకా అది రాస్తూ మధ్యలో ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లీలావతి కాఫీ తీసుకొని పైకి వస్తూ ఉంటుంది. లీలావతి భర్త వచ్చి నాకు కాఫీ ఇస్తున్నావా అని అంటే నీకు కాదు దర్శన్ బాబుకి అని అంటూ మీకు తర్వాత ఇస్తాను అని పైకి వెళ్ళిపోతే ఇదేంటో మొగుడిని కాదని కొడుక్కి ఇవ్వటానికి వెళ్తుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత పైకి వచ్చేసి కాఫీ దర్శన్ అని అంటే దర్శన్ ఫోన్ మాట్లాడుతూ వినిపించుకోడు. సరే అని టేబుల్ మీద పెట్టబోతే అక్కడ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చూసి ఒక్కసారిగా శరణ్య పేరు చదివి ఇంకా ఆ కాఫీ అక్కడ పెట్టి లెటర్ తీసుకొని చదువుతుంది. అప్పుడే దర్శన్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది చూసి దగ్గరికి వచ్చి పెద్దమ్మ అని లాక్కుంటాడు. ఏంటి దర్శన్ బాబు ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే ఏంటా లెటర్ అని అంటే ఇంకా అప్పుడే దర్శన్ చదివేసిందని టెన్షన్ పడుతూ ఉంటే మంచి అమ్మాయి శరణ్య హ్యూమానిటీ ఉన్న అమ్మాయి అని ఇలా ప్రేమగా చెప్పే బదులు రాసే బదులు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటూ ఆ కాలంలో అంటే మేము లెటర్స్ రాసుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ కాలంలో అవి అక్కర్లేదు, జస్ట్ మెసేజ్ పెడితే చాలు కదా అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినా ఏంటా లెటరు అని సీరియస్గా అంటుంది. అప్పుడు అమ్మకి చెప్పొద్దు పెద్దమ్మ ప్లీజ్ అని అంటూ ఉంటే అమ్మకి చెప్పొద్దా, ఎందుకు చెప్పొద్దు అని లీలావతి అంటే దర్శన్ అది అని అంటే నువ్వు నీ కాబోయే భార్యకి లెటర్ రాస్తే చెప్తే తప్పేముంది అని అంటూ లవ్ లెటర్ కదా అని అంటే లవ్ లెటరా అంటే నువ్వు మొత్తం చదవలేదా అంటే ఎక్కడ చదివానరా 2 లైన్లు చదివేసరికి నువ్వు లాక్కున్నావు అని అంటూ లీలావతి అంటుంది. అంటే పై 2 లైన్లే చదివావా అంటే అవును అంటే ఏమంటున్నావురా, ఆ కింద లైన్లో ఇంకా వేరే మ్యాటర్ ఏమైనా ఉందా అని లీలావతి అంటే చాచా అలా ఏమీ లేదు పెద్దమ్మ అంటే సరే ఆ లవ్ లెటర్ని తొందరగా శరణ్యకి ఇచ్చేసేయి, మీరిద్దరూ ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా, మొదట్లో మీ అమ్మ ఏదో డౌట్ పడేది కానీ ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. దర్శన్ కూడా సరేనంటాడు. లీలావతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరికి అందరూ వచ్చిన తర్వాత ఇంకా ప్రీతి వచ్చేస్తుంది. ప్రీతి వచ్చి రోహిత్ అని గట్టిగా
అరుస్తుంది. అప్పుడే రోహిత్ అలా పైనుంచి అందరూ వచ్చేస్తారు. రాగానే ఏంటి రోహిత్ ఇక్కడే ఎన్ని రోజులు ఉంటావు పద అని అంటూ ఉంటే రోహిత్ ఎక్కడికి రాడు అని ఆనంద అంటుంది. ఎందుకు రాడు? తను నా భర్త, నేను తీసుకువెళ్ళే అధికారం నాకుంది అంటే ఎందుకు తీసుకెళ్తావు? తీసుకెళ్ళకూడదు, నీతో విడాకులు ఇప్పించేస్తాం, నువ్వు అసలు మనిషివైతే కదా అని అంటూ ఉంటే ఎందుకు అసలు ఈ మాటలన్నీ మీరు చెప్పటం ఏంటి? రోహిత్ చెప్పమానండి. చెప్పు రోహిత్, నేనంటే నీకు ఇష్టం లేదా? పద రోహిత్ మనం వెళ్ళిపోదాం అని అంటే లేదు అందులో నేను కూడా ప్రత్యేకంగా చెప్పాలా, నేను రాను అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రీతి షాక్ అయిపోతుంది. ఏంటి రోహిత్ నేను చేసిన తప్పేంటి అంటే ప్రతిదీ తప్పులే చేస్తున్నావు, ఫస్ట్ నుంచి ఇలాగా అన్నీ తప్పులే చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు సరిగా ఉన్నావని అని రోహిత్ సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, చూడు నువ్వు చాలా తప్పులు చేసావు, నీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను అని అంటూ రోహిత్ చెప్తూ ఉంటాడు. ఎప్పుడు డబ్బు డబ్బు అనే కానీ నీకు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడటం తెలుసా అని రోహిత్ కూడా చాలా గట్టిగా వాదిస్తాడు. ప్రీతి సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది. నేనేం తప్పు చేశాను రోహిత్, నేనేం చేశాను అంటే ఆనంద చెప్తుంది. రోహిత్ వద్దన్న నీలకంఠంతో చేతులు ఎందుకు కలిపావు? డబ్బు కావాలి కదా, మీరేమో డబ్బు ఇవ్వనంటారు, రోహిత్ ఎదగాలి కదా అని ఎందుకే చేశాను అంటే ఆ డబ్బు విషయంలో నువ్వెన్ని డిస్టర్బెన్సెస్ చేశావో మాకు తెలియదా అని సీరియస్గా అంటుంది. లీలావతి అంటుంది, పోనీ చేసిన తప్పులు తెలుసుకొని వస్తావు అనుకున్నాము, అత్తయ్య మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాము అని ఎప్పుడైనా అడిగావా అంటే నేనెందుకు అడుగుతాను, నేను ఏమైనా తప్పు చేశాను అడగటానికి అని ప్రీతి మళ్ళీ సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇక ప్రీతి చాలా గట్టిగా వాదిస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.